ప్రియమైన దేవుని పిల్లలారా, ఈ అవకాశాన్ని కలుగు చేసిన కన్న తండ్రైన దేవుడికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ, యూట్యూబ్ను వీక్షిస్తున్న నా ఆత్మీయులందరికీ క్రీస్తు వారి పేరట వందనాలు. ప్రియమైన దేవుని పిల్లలారా, ఈరోజు వాక్య ధ్యానములో ఒక ప్రత్యేకమైన సంగతిని మనం ముందుంచుకొని ఒక సుదీర్ఘమైన ఆలోచనలతో ఆలోచించటానికి మనమందరూ ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే ఈ మాసము డిసెంబర్ మాసం. డిసెంబర్ మాసం అనగానే అందరికీ ఒక సందడి లాంటిది, అందరికీ సందడి లాంటిది. కుటుంబములో బిడ్డ పుట్టినప్పుడైనా ఇంత ఆనందంగా ఉంటారో లేదు, కానీ డిసెంబర్ మాసం రాగానే అంత ఆనందముతో జనాలు గంతులేస్తుంటారు. ఎస్పెషల్గా అందులో క్రైస్తవులు ఈ డిసెంబర్ మాసములో ఎందుకు ఇంతగా సందడి, ఇంతగా హడావుడి, ఇంతగా ఆనందంగా ఎందుకుంటారు అంటే, ఈ నెలలో క్రీస్తు పుడతాడు అని అందరి ఒక అభిప్రాయంతో, అందరి ఆలోచనలతో చిన్న సేవకుడు మొదలుకొని పెద్ద సేవకుడు వరకు, విశ్వాసి మొదలుకొని అవిశ్వాసి వరకు అందరూ కూడా ఈ మాసములో సందడి. ఏంటి, ఒంటికి రంగులు వస్తుంటాయి, ఇంటికి రంగులు వస్తుంటాయి, పిండి వంటలు వస్తుంటాయి, ఎన్నో రకరకాలైన ఆలోచనలు పుట్టుకొస్తుంటాయి ఈ మాసములో. గత 11 నెలలు రాలేని ఆలోచనలు ఈ 12వ నెల ఏంటి పుట్టుకొని వస్తుంటాయి. ఆలోచనలు లోపల నుంచి తన్నుకొని వస్తుంటాయి. ఏం చెయ్యాలి, ఈ మాసంలో ఏం చెయ్యాలి, ఈ నెలలో ఏం చెయ్యాలి. 25వ తేదీ వస్తుంది. డిసెంబర్ 1వ తేదీ నుంచి 31 డిసెంబర్ వరకు, అంటే ఇంచుమించు 31 రోజు జనాలు సందడితో తేలుతుంటారు ప్రియులారా. క్రైస్తవులైన వాళ్ళు, క్రైస్తవులైన మనం. ఇంకపోతే ఈ డిసెంబర్ మాసంలోనే ఒక కొత్తగా యాడ్ అవుతాడు ఒక ఆయన. ఎవరాయన? క్రిస్మస్ తాత. మిగతా 11 నెలలు లేని, 11 నెలలు గుర్తుకు రాని క్రిస్మస్ తాత ఈ డిసెంబర్ మాసంలో అందరికీ గుర్తుకొస్తాడు. మరి గత 11 నెలలు ఎక్కడికి వెళ్ళిపోయాడు క్రిస్మస్ తాత? పడుకున్నాడా? పనికి వెళ్ళాడా? స్కూల్కి వెళ్ళాడా? కాలేజీకి వెళ్ళాడా? ఎక్కడికి వెళ్ళాడు? 11వ నెల కనిపించని క్రిస్మస్ తాత 12వ నెలలో బాగా కనిపిస్తాడు, బాగా పాపులర్ అయిపోతాడు. ఎవరు చూసినా క్రిస్మస్ తాత డ్రెస్సు, ఎవరు చూసిన క్రిస్మస్ తాత వేషం, ఎవరు చూసిన క్రిస్మస్ తాత అలవాటు, క్రిస్మస్ తాత ఈ డిసెంబర్ మాసములో ప్రత్యేకంగా బయటికి ఎవరు వస్తారంటే క్రిస్మస్ తాత. రెండవది ఇంకొకటి ఏది బయటకు వస్తుందంటే క్రిస్మస్ ట్రే. అంటే క్రిస్మస్ ట్రే అనగానే ఒక చెట్టు. మొదటిగా క్రిస్మస్ తాత బయటకు వస్తాడు, రెండవది క్రిస్మస్ ట్రే బయటకు వస్తుంది, మూడవది విపరీతమైన చాక్లెట్లు బయటకు వస్తాయి. ఏ మాసంలో? డిసెంబర్ మాసంలో. మొదటిగా క్రిస్మస్ తాత వస్తాడు, రెండవది క్రిస్మస్ ట్రే వస్తుంది, మూడవది విపరీతమైన చాక్లెట్లు వస్తున్నాయి. ఇవన్నీ మీరు బాగా ఆలోచించండి. ఈ డిసెంబర్ మాసం అంత బిజీగా ఏ దేశంలో చూడండి, క్రైస్తవులు ఉన్న దేశంలో కానీ, క్రైస్తవులు లేని దేశంలో కానీ, ఈ మాసములో, ఈ డిసెంబర్ మాసములో ఎక్కువగా బిజినెస్ జరుగుతుందంట. ఏంటంట? శాంటాక్లోజ్ డ్రెస్ కానీ, శాంటాక్లోజ్ వాడిన వస్తువులు, స్టార్స్ కానీ, కిట్స్ కానీ, ట్రేస్ కానీ, చాక్లెట్లు కానీ, ఇవన్నీ విపరీతంగా అమ్మబడుతున్నాయంట. ఎందుకు అమ్మబడుతున్నాయంటే అత్యధికమైన జనాభా క్రైస్తవులు కాబట్టి.
అత్యధికమైన జనాభా క్రైస్తవులు కాబట్టి క్రిస్మస్ తాత డ్రెస్ అమ్మబడుతుంది, క్రిస్మస్ తాత వాడిన వస్తువులు అమ్మబడుతున్నాయి, క్రిస్మస్ ట్రే అమ్మబడుతుంది, చాక్లెట్లు అమ్మబడుతున్నాయి. ఇదంతా ఎందుకు జరుగుతుంది? ఎందుకు జరుగుతుంది అంటే యేసుక్రీస్తు వారు 25వ తేదీన పుడతాడు అని, 25వ తేదీ పుడతాడు అని. అంబరాలు సంబరాలు ఆనందముతో పట్టలేని ఆనందగాళ్ళు. ఎంతమంది ఈరోజు, ఎంతమంది డిసెంబర్ మాసములు సేవకులు మొదలుకొని సేవకురాండ్ల వరకు, విశ్వాసులు మొదలుకొని విశ్వాసు వీరులు అనుకునే వాళ్ళందరూ కూడా ఈ మాసములో సందడికి గురవుతున్నారు అందరూ కూడా. ఈ మాసమంతా ఈ డిసెంబర్లోనే మరొక రోజు కూడా ప్రత్యేకమైన రోజు ఉంటుంది. ఏంటదంట? క్యాండిల్స్ డే అంట. క్యాండిల్స్ డే. నిజంగా మీరు ఒక్కసారి ఆలోచించండి, క్యాండిల్స్ డే ఏంటండి? బైబుల్లో లేదు కదా క్యాండిల్స్ డే అని. నీవే ఒక వెలుగు అంటుంది బైబుల్. నీవే ఒక వెలుగు. నీవు వెలుగు పట్టుకోవటం నిలవటం ఏంటి? నీవు వెలుగు ఏదో మేణబత్తి పట్టుకొని క్యాండిల్స్ పట్టుకొని నిలబడటం ఏంటి? నీవే వెలుగని బైబిల్ చెప్పుతుంటే, నలుగురికి వెలుగివ్వాలని బైబిల్ చెప్తుంటే నీవేంటి క్యాండిల్ పట్టుకొని నిలబడ్డావు? యేసుక్రీస్తు క్యాండిల్ పట్టుకొని వచ్చాడా? తానే వెలుగై ఉన్నాడా? క్యాండిల్ పట్టుకొని వచ్చాడా? మీరు బాగా ఆలోచించండి. బైబిల్లో లేని క్రిస్మస్ తాత బయట నుంచి వచ్చాడు. బైబిల్లో కనిపించని క్రిస్మస్ తాత ఎంత ఫేమస్ అవుతున్నాడు ఈరోజు. బైబిల్లో లేని క్రిస్మస్ ట్రే ఎంత ఫేమస్ అవుతుంది ఈరోజు. బైబిల్లో లేని చాక్లెట్లు ఎంత ఫేమస్ అవుతున్నాయి ఈరోజు. ఒకసారి మీరు ఆలోచించండి. అంటే బైబిల్లో లేని క్రిస్మస్ తాత ఈరోజు ఎంత ఫేమస్ ఎందుకు అవుతున్నాడు అంటే ఇదంతా మనిషి ఆచారం కాదా? మనిషి ఆచారానికి అలవాటు పడలేదా? మనుషులు కల్పించిన పద్ధతులకు అలవాటు పడలేదా? ఒక్కసారి మీరు ఆలోచించండి. క్రిస్మస్ చేసే వాళ్ళందరూ కూడా, క్రిస్మస్ చేసేవాళ్ళు స్పెషల్గా క్రైస్తవులు ఈ డిసెంబర్ మాసం అంతా కూడా సందడి చేసేవాళ్ళు ఎప్పుడైనా దేవుని మనస్సుని అర్థం చేసుకుని క్రిస్మస్ చేశారా? దేవుని మనసుని అర్థం చేసుకున్నారా ఎప్పుడైనా క్రిస్మస్ చేసేవాళ్ళు? అసలు క్రిస్మస్ చెయ్యండి అని బైబిల్లో ఎక్కడుంది ప్రియులారా? మీరు ఒకసారి ఆలోచించండి. బైబిల్లో క్రిస్మస్ చెయ్యండి అని ఎక్కడుంది? ఏ మూలకుంది? ఇంకపోతే ఈ 25వ తేదీ అందరూ కలిసేసి యేసుక్రీస్తుని ఎలా చూస్తున్నారు తెలుసా? ఈ 20వ తేదీ క్రైస్తవులు అందరూ కలిసి ఎలా చూస్తున్నారు? పసిబాలునిగా చూస్తున్నారు, పసివాణ్ణిగా చూస్తున్నారు. అంటే యేసుక్రీస్తు 25వ తేదీ రాగానే మళ్ళీ చిన్నోడైపోతాడా? అలా మీ బిడ్డను ఊహించుకుంటారా ఎప్పుడైనా? మీ బిడ్డ బడ్డ జరుగుతున్నప్పుడు 50 సంవత్సరాలు బడ్డ చేస్తున్నారు అనుకోండి. అలా బడ్డ చేస్తూ అయ్యో మా బాబు ఇంకా బాలుడే అని కేక్ కోస్తారా? మా బాబుకి 50 ఏళ్ళు వచ్చాయని కేక్ కోస్తారా? ఏమని కోస్తారు? డిసెంబర్ 25 రాగానే యేసుక్రీస్తుని చిన్న బాలుడుగా ఊహించుకొని ఆ బాలుడికి ఒక పశువుల తొట్టిలో పశువులున్న ప్రాంతాలలో పడుకోబెట్టి యేసుక్రీస్తు పశువులు పాకలో పుట్టాడా? ఎక్కడుంది బైబిల్? ఒక్కసారి మీరు చూపించండి. యేసుక్రీస్తు పశువుల పాకలో పుట్టలేదు. ఎక్కడ పుట్టాడో తెలీదు. ఆయనకి స్థలము లేనందున అని బైబిల్లో ఉంది. స్థలము లేనందున ఆయన్ని పశువుల పాకలు పరుండబెట్టిరి అని ఉంటుంది బైబిల్లో. ఇవన్నీ రెఫరెన్సులు మీకు తెలిసే. మీరు ఈ రెఫరెన్సులు వాడుకొని ముదురులయ్యారు మీరంతా. సక్రము స్థలము లేనందున పశువుల పాకలలో పరుండు పెట్టిరి.
పరుండబెట్టిరి. ఈరోజు పాట కూడా ఏమొచ్చిందో తెలుసా? పాటలు కూడా ఏమొచ్చాయి తెలుసా? యేసు పశువులు పాకలో పుట్టెను. పశువు పాకలో యేసుక్రీస్తు పుట్టెను. ఎక్కడ పుట్టాడు? పశువు పాకలో పుట్టాడా? బుద్ధి లేదే మాట్లాడటానికి? బుద్ధి లేదా ఆ మాట మనకు మాట్లాడటానికి? మీ అమ్మరే నిన్ను పశువులు పాకలో కన్నదిరా అంటే నువ్వు ఒప్పుకుంటావా? లేదంటావు. నీవేమో హాస్పిటల్లో మంచి స్థలములో పుట్టానని చెప్పుకుంటున్నావు. యేసుక్రీస్తునేమో పశువుల పాకలో పుట్టాడని చెప్పుకుంటున్నావు. సిగ్గులేదు నీకు? ఒక్కసారి మీరు ఆలోచించండి. యేసుక్రీస్తు ఎక్కడ పుట్టాడో, ఏ స్థలములో పుట్టాడో, కానీ బెత్లహేములోనే పుట్టాడు. ఏ స్థలములో పుట్టాడు? ఒక ప్రత్యేకమైన స్థలం అంటూ ఏది లేదు ప్రియులారా. ఒక ప్రత్యేకమైన స్థలము లేకపోయినా ఒక ప్రత్యేక స్థలాన్ని ఏర్పరచుకొని దాన్ని పూజిస్తున్నారు అంటే, ఒకవేళ ప్రత్యేకమైన స్థలము చెప్పింటే ఈ పాటికి ప్రపంచములో నంబర్ 1 చర్చ్ అక్కడ కట్టేవాళ్ళు. నంబర్ 1 చర్చ్. ఎందుకంటే అది ఎవరు పుట్టిన స్థలం? అది యేసు పుట్టిన స్థలం. ఇండియాకి తోమా వచ్చాడో లేదో కన్ఫర్మ్ లేకుండా ఈరోజు ఆయనకు గుడి కట్టేశారు. తోమా గారికి మన భారతదేశంలోనే. ఇండియాకు వచ్చాడో లేదో కన్ఫామ్గా ఎవరు చెప్పలేకపోయినా అంచనాలు గుర్తించుకొని అక్కడక్కడ స్టోరీ తెలుసుకొని, చరిత్ర తెలుసుకొని, వచ్చాడో లేదో కన్ఫర్మ్ లేకుండానే గుడి కట్టేశారు. ఒకవేళ యేసుక్రీస్తు పుట్టిన స్థలము కన్ఫర్మ్గా మీకు ఒకవేళ తెలుసుంటే ఆ రోజుల్లో ఈ పాటికి గుడి కాదండి, ఆ గుడి కాస్త ప్రపంచంలో నంబర్ 1 గుడి అయ్యేది. ఏంటో ఒక్కసారి మీరు ఆలోచించండి. బైబుల్లో లేని క్రిస్మస్ తాత, బైబుల్లో లేని క్రిస్మస్ ట్రే, బైబుల్లో లేని ఆచారాలు ఈరోజు క్రైస్తవులకి పుట్టుగొడుగుల్లా వచ్చాయి. మీరు ఆలోచించండి. అలాగని నేను క్రీస్తుని ఆరాధించటం అనట్లేదు. ఆరాధించండి, దజ్జాగా, బిందాసుగా క్రీస్తుని ప్రకటించండి. సర్వలోకానికెళ్ళి సర్వ సృష్టికి సువార్తని మీరు ప్రకటించండి అని బైబుల్ ఎంత చక్కగా చెప్పిందో. ఎవరి మధ్యలో క్రీస్తుని గురించి ప్రకటించాలో తెలుసా? ఎవరి మధ్యలో ప్రకటించాలి? మనం ఎవరి మధ్యలో పండగ చేసుకుంటున్నాం? ఫిలిప్పు రాసిన పత్రిక. బైబిల్ ఉన్న వాళ్ళందరూ తీయండి, చదవండి. ఎంత చక్కటి మాట బైబిల్లో మనకు దేవుడు రాయించాడు. పత్రిక ద్వారా తెలియచేస్తున్నాడు. ఫిలిప్పు రాసిన పత్రిక 2వ అధ్యాయము 14 వచనం, 15 వచనం, 16 వచనం, 3 వచనాలలో సారాంశం ఏంటో ఒక్కసారి చదువుతాను. చెవులు దగ్గర పెట్టుకొని వినండి. క్రిస్మస్కున్న అర్థం ఏమనుంది? మీరు వక్రమైన జనము మధ్య, వక్రమైన జనము, సక్రమైన జనము కాదు. క్రైస్తవులుగా మారారు అంటే వాళ్ళు సక్రముగా ఉన్నారు. సువార్తని క్రీస్తు ప్రకటించమన్నది ఎక్కడో తెలుసా? మీరు వక్రమైన జనము మధ్య నిరపరాధులను, నిష్కపటులను, అనిందులైన దేవుని కుమారులగునట్లు సణుగులు సంశయములను మాని సమస్త కార్యములను చేయండి. సనుగులు సంశయములను మాని సమస్త కార్యములను చేయండి. అలాగని సాంతాక్లోజన కాదు. ఇంక కింద వచనం, ఎట్టి జనం మధ్య వక్రమైన జనము మధ్య, వక్రమైన వాళ్ళ మధ్య, వక్రమైన జనము మధ్య, అట్టి జనము మధ్య మీరు జీవవాక్యమును చేత పట్టుకొని క్యాండిల్స్ పట్టుకొని కాదు, క్రిస్మస్ తాతని పట్టుకొని, అంతకంటే కాదు. మీరు అట్టి జనము మధ్య జీవవాక్యమును చేతపట్టి, ఏమనేది అక్కడ ఉంది?
జీవవాక్యమును చేత పట్టుకొని లోకమందు జ్యోతుల వలె కనబడుచున్నారు. నీవు క్యాండల్ పట్టుకోవటం ఏంటి? క్యాండల్ పట్టుకొని కనిపించటం ఏంటి? ఇదే మాసంలో ఒకరోజు క్యాండిల్స్ డే అంట. అది నాకు కూడా తెలియదండి. ప్రతి చర్చిలో క్యాండిల్ వెలిగిస్తారు, అన్ని లైట్లు ఆరిపేస్తారు, పెద్ద లైట్లు ఆరిపేస్తారు, అప్పుడు చిన్ని లైట్లు వెలిగిస్తారు. కరోనా కాలంలో మోదీ గారు అందరు టార్చ్ లైట్లు వెలిగించండి అన్నాడు కదా. ఈరోజు మన క్రైస్తవులు డిసెంబర్ మాసములో అందరూ క్యాండిల్ వెలిగిస్తున్నారు. మీరు ఆలోచించండి, క్రైస్తవులైన మనము ఈరోజు బైబిల్లో ఉంటున్న దానిని మనం ఆలోచిస్తూ ఈరోజు పండగ చేస్తున్నామా? అట్టి జనము మధ్య జీవవాక్యమును చేత పట్టుకొని అందరూ శవాలుగా మిగిలిపోయారు. సమాజములో అపరాధములు చేతను పాపములు చేతను చచ్చిన వారై సమాజములో ఉండగా వాళ్ళ మధ్యలో జీవాన్ని పట్టుకొని వెళ్ళవలసిన మనము వాళ్ళకి ఇంకా ఆచారాలు నూరిపోస్తున్నామేంటి? ఇంకా ఆచారాలకి అలవాటు చేస్తున్నామేంటి? ఇదిగో కేక్ తినండి, ఇదిగో చాక్లెట్ తినండి, ఇదిగో సంతక్లోజ్ వచ్చాడు, గాడిద గుడ్డొచ్చాడు అని లేనిపోని కల్పన కథలు క్రైస్తవులు నేర్పించకుండా నిజమైన వాక్యాన్ని సమాజానికి నేర్పించండి. క్రిస్మస్ డిసెంబర్ 25 మాసం, డిసెంబర్ నెలంతా కూడా సందడి చేసి మిగతా రోజులంతా కూడా లోకములో కలిసిపోయి మళ్ళీ డిసెంబర్ మాసములో దేవుడి దగ్గరకు వచ్చేస్తే దేవుడు ఏమన్నా నీలా నాలా పిచ్చివాడు అనుకున్నారా దేవుడు స్వీకరించటానికి? ఒకసారి మీరు ఆలోచించండి. ఒకప్పుడు ఇశ్రాయేలుకి, తన జనమైన ఇశ్రాయేలుకి, తన స్వాస్థ్యమైన ఇశ్రాయేలులకి ఎన్నో పండుగలు పెట్టాడు. అన్ని పండుగలు మీరు ఆచరించండి, అన్ని పండుగలు మీరు చెయ్యండి, అన్ని పండుగలు మీరు చేస్తూ ఉండండి అన్న దేవుడే ఆ పండుగల ద్వారా ఎంత ఇసుక్కున్నాడు, ఆ పండుగల ద్వారా ఎంతగా నొచ్చుకున్నాడో ఒక్కసారి మీరు ఆలోచించండి. ఆ పండగ ద్వారా దేవుడు ఎంత నచ్చుకున్నాడు అంటే ఒక్కసారి ఆమోసు గ్రంథం చదువుకుందామండి. ఆమోసు గ్రంథములో ఒక మంచి విషయాన్ని, పండుగలు చేసుకోండి అన్న దేవుడే పండుగల ద్వారా పండుగల్ని ఎంత అసహించుకుంటున్నాడో, పండుగల ద్వారా వచ్చే నష్టాలు ఎంతుందో ఆయన ఏమంటున్నాడు తెలుసా? ఆమోసు గ్రంథం 5వ అధ్యాయం, ఆమోసు గ్రంథము 5వ అధ్యాయం. బైబిల్ ఉన్న వాళ్ళు బాగా చదవండి. పండుగలు చేసుకోండి అన్న దేవుడే పండగల విషయములోకి వచ్చేసరికి పండగ, అమావాస్య, పున్నము, పౌర్ణిము అని ఇవన్నీ కూడా లేనిపోని విషయాల వలన జనాలు విచ్చలవిడిగా వీటిని ఆచరిస్తున్నారంట. 5వ అధ్యాయం 21వ వచనం, మీ పండగ దినములను నేను అసహించుకుంటుచున్నాను. మరొక రోజు చెప్పాడు కదా దేవుడే చెయ్యండి అని చెప్పాడు. ఒక పద్ధతితో చెప్పాడు, ఒక ప్లాన్ ప్రకారంగా చెప్పాడు, ఒక ఉద్దేశంతో చెప్పాడు దేవుడు. ఆయన చెప్పిన పండగ ఆచారాలు వేరు, ఆయన చెప్పిన పండగలు విధానాలు వేరు. కానీ విధానాలు కాస్త ఈరోజు ఏమైపోయాయి తెలుసా? ఆచారాలుగా మిగిలిపోయాయి. మీ పండగ దినములు నేను అసహించుకొనుచున్నాను, వాటిని నీచముగా ఎంచుకొనుచున్నాను. ఒకప్పుడు పండుగలు పెట్టింది ఆయనే, అదే పండుగలను నీచముగా ఎంచుకొనుచున్నాను అంటున్నాడు. అంటే మరి నీచంగా ఎంచుకొనుచున్న ఆయన ఈరోజు నిన్ను క్రిస్మస్ చేసుకోమన్నాడా? కేకులు కొయ్యమన్నాడా? తాతను ఊరేగించమన్నాడా? ఈరోజు చూడండి, క్రిస్మస్ తాతని ఎంతగా ఊరేగిస్తున్నారు. ఈరోజు ఆయనకొక బండి, ఆయనకొక ట్రాక్టరు, ఆయనకొక రథము, ఆయనకొక గుర్రాలు.
బైబిల్లో లేని కల్పనా కథలను, బైబిల్లో లేని కథలు ఈ ప్రపంచానికి నువ్వు పరిచయం చేస్తున్నావంటే అసలు నువ్వు క్రైస్తవుడువేనా, లేకపోతే పండగ క్రైస్తవుడా? పండగ క్రైస్తవుడా? బైబిల్లో క్రిస్మస్ తాతకు చోటు లేదు, బైబిల్లో క్రిస్మస్ ట్రేకి చోటు లేదు. లేని వాటిని బైబిల్లో పుట్టించి సమాజానికి నువ్వు నేర్పుతున్నావంటే అంటే నీకు సందడి ఉందనే కదా అందులో, నీకు ఆనందం ఉందనే కదా అందులో. క్రీస్తునందు ఆనందించండి అని బైబిల్ ఉంది. క్రీస్తునందు ఎలా ఆనందించాలి? కేకులు పంచి క్రిస్మస్ ట్రే పెట్టుకొని సంతా క్లోజ్ని తిప్పుతూ కాదు ఆనందించటం అంటే. ఆనందం అంటే దేవుడు ఆనందించే క్రిస్మస్ ఏంటో తెలుసా? ఒక పాపిని పరలోకానికి చేర్చాలి, ఒక పాపిని రక్షణ మార్గంలోకి నడిపించాలి, ఒక పాపిని బాప్తీసం తీసుకునేలా తయారు చేయాలి, ఒక పాపిని రక్షణ మార్గంలోకి నడిపించాలి. నువ్వు చాక్లెట్లు ఇస్తే పాపి మారతాడా? నువ్వు క్రిస్మస్ ట్రై చూపిస్తే పాపి మారతాడా? నువ్వు శాంటా క్లాస్ డ్రెస్ వేసుకుంటే మారతాడా? ఎవడు చెప్పాడయ్యా ఇవన్నీ కాకెమ్మ కథలు చెప్పమని? ఏమంటున్నాడు? మీ పండుగలు నాకు అసహ్యమైనవి అంటున్నాడు ఆయన. అసహ్యమైనవిగా ఎంచుకొనుచున్నాను. మీ వ్రేత దినములు కలుగు వాసనను నేను అగ్రహించనొల్లను. మీ వాసన, మీ పిండి వంటల వాసన, మీరు చేసే కార్యక్రమాలు నేను ఆస్వాదించును, ఆగ్రమణించును. ఒక్కసారి మీరు ఆలోచించండి. దేవుడు చెప్పుతున్న మాటలు వేరు, మనము చేస్తున్నది వేరు. అదే ఆమోసు గ్రంథం 8వ అధ్యాయం 10వ వచనం. మీ పండగ దినములు దుఃఖ దినములుగా, మీ పండగ దినములు దుఃఖ దినములుగాను, మీ మాటలను వ్రలాపులుగాను మార్చెదను. మీ మాటలను, మీ పాటలను, మీ పండగలను దుఃఖ దినములుగా మార్చెదను. పండగ రోజు ఆనందించండి అన్నాడు దేవుడు, పండగ రోజు సంతోషించమన్నాడు దేవుడు. అది విడిచిపెట్టి ఆచారాలకు అలవాటైపోయాం. ఈరోజు ఆచారాలకు అలవాటు పడ్డాం. ఆచారాలను ఈరోజు బైబిల్లో ఉన్నట్లుగా చెప్తున్నాం. ఈరోజు వక్ర జనము మధ్య జీవవాక్యమును చేత పట్టుకొని లోకములో జ్యోతులుగా ఉండాలి. జ్యోతులు వలె ఆకాశ నక్షత్రము వైపు, ఆకాశం వైపు ఒక్కసారి కన్నులెత్తి చూడు. ఆకాశం ఒక్కసారి కన్నులెత్తి చూడు. ఆ నక్షత్రాల వలె నీవు ఉంటావు అంటున్నాడు. అంత పెద్ద నక్షత్రముతో నిన్ను పోలిస్తే నీవేంటి ఒక క్యాండల్ పట్టుకొని ఇదే వెలుగు అనుకుంటున్నావు? వెలుగు అది కాదయ్యా. వెలుగంటే నీవే. లోకానికి వెలుగంటే నీవే, లోకానికి ఉప్పంటే నీవే, లోకానికి దిక్కు అయినా నీవే. అంత హోదా దేవుడు నీకిస్తే చిన్న ఒక క్యాండిల్స్ పట్టుకొని లైట్లు ఆర్పేసి దాన్ని వెలిగించి ఇదిగో యేసుక్రీస్తు పుట్టాడని కాకెమ్మ కథలు చెప్తున్నావంటే దేవుడు పరలోకం నుంచి చూసి నవ్వాలా, ఏడవాలా, ఆనందించాలా? ఏం చెయ్యాలి దేవుడు? నిన్ను చూసి, నువ్వు చేస్తున్న దానిని చూసి. ఒక్కసారి మీరు ఆలోచించండి. దేవుడు పట్ల నీకు కనీసం నమ్మకం ఉంటే, దేవుడు పట్ల కనీసం నీకు అవగాహన ఉంటే బైబిల్ను బాగా పరిశోధన చెయ్యి. 25 కాదు, ప్రతిరోజు నీకు పండగే, ప్రతిరోజు నువ్వు క్రీస్తుని గురించి ప్రకటిస్తుంటే, ప్రతిరోజు క్రీస్తుని గురించి నువ్వు సువార్త ప్రకటిస్తుంటే, ఆ వాక్యాన్ని విని మారు మనసు పొంది బాప్తీసం తీసుకుంటుంటే ఆ రోజు నీకు పండగ, పరలోకములో దేవుడికి పండగ. ఆనందం ప్రియులారా. ఈరోజు చాలామంది పండగంటే ఏమనుకుంటున్నారు తెలుసా? పండగంటే పిండి వంటలు, పండగంటే కొత్త బట్టలు, పండగంటే ఒంటికి సున్నం, ఇంటికి సున్నం, పిండి వంట. పండగంటే చుట్టాలు, పండగంటే బంధువులు, పండగంటే సందడి. అది కాదండి పండగంటే దేవుణ్ణి ఆనందపరచటం, పండగంటే దేవుణ్ణి సంతోషపరచటం, పండగంటే దేవుణ్ణి జ్ఞాపకం చేసుకోవటం. డిసెంబర్ మాసం అంతా క్రైస్తవులు బిజీగా ఉన్నారు. యూత్ క్రిస్మస్ అంట,
చిల్డ్రన్స్ క్రిస్మస్ అంట, లేడీస్ క్రిస్మస్ అంట, పెద్దల క్రిస్మస్ అంట. ఎన్ని క్రిస్మస్లు ఈరోజు బయలుదేరాయి చూడండి, ఎన్ని క్రిస్మస్లు బయలుదేరాయి. క్రిస్మస్ అనే తెలుసు ప్రపంచానికి, అందులో కొత్తగా మరి క్రైస్తవులు పెట్టుకున్నది ఏంటో తెలుసా? యూత్ క్రిస్మస్ అంట, ఇంకా చిల్డ్రన్ క్రిస్మస్ అంట, ఇంకా లేడీస్ క్రిస్మస్ అంట, ఆటల క్రిస్మస్ అంట, పోటీల క్రిస్మస్ అంట, చివరికి 25న క్రిస్మస్ అంట. ఎక్కడైనా ఉందా బైబిల్లో? యూత్ క్రిస్మస్ అని ఉందా బైబిల్లో? చిల్డ్రన్ క్రిస్మస్ అని ఉందా బైబిల్లో? ఎక్కడ లేదు. లేని దాన్ని నువ్వు కల్పించుకొని, లేని దాన్ని నువ్వు పుట్టించుకొని, లేని దాన్ని నువ్వు ఆచరిస్తున్నావంటే ఇది ఎవరి ఆచారం తెలుసా? బైబిల్ ఒక్కసారి చూడు. మార్కు రాసిన సువార్త, మార్కు రాసిన సువార్త 7వ అధ్యాయం. బైబిల్లో నీ చేతిలో ఉంది కదా, ఒక్కసారి బైబిల్ తీ, బైబిల్ చదువు. బైబిల్ ఏమంటుంది ఒక్కసారి చదువుకుందాం. మార్కు రాసిన సువార్త 7వ అధ్యాయము, మార్కు రాసిన సువార్త 7వ అధ్యాయము 7వ వచనం. వారు మానవులు కల్పించిన పద్ధతులను, వారు ఎవరంటే క్రైస్తవులే. ఆ రోజు యూదులు, నేటి క్రైస్తవులు. ఆ రోజు యూదులు ఆచరించారు మానవులు కల్పించిన పద్ధతులను, నేడు క్రైస్తవులు ఆచరిస్తున్నారు, అంతే తేడా. ఆ రోజు క్రీస్తు వాళ్ళ కోసం వచ్చాడు, ఈరోజు క్రీస్తు మన కోసం త్యాగం చేశాడు. క్రీస్తు త్యాగము బజారు పాలయ్యింది, క్రీస్తు పుట్టక బజారు పాలైంది ఈరోజు. చూడండి, మంచి చదవండి. వారు మానవులు కల్పించిన పద్ధతులను దైవోపదేశములని బోధించుచు నన్ను వ్యర్థముగా ఆరాధించుచున్నారు. క్రిస్మస్ ఆరాధన ఈరోజు ఎలా జరుగుతుంది? క్రిస్మస్ ఆరాధన పద్ధతులతో జరుగుతుందా? ఆచారములతో జరుగుతుందా? మానవులు కల్పించిన పద్ధతులతో, మానవులు కల్పించిన ఆచారాలతో జరుగుతుందా? క్రిస్మస్ ఆరాధన ఎలా జరుగుతుంది? క్రిస్మస్ ఆరాధన ఎలా జరుగుతుంది? ఎలా చేస్తున్నాం? కొత్త బట్టలు, కొత్త వంటలు, కొత్త వంటలు, ఇంటికి సున్నం, ఒంటికి సున్నం. ఏంటి, చర్చ్ అంతా అలంకరించి, చర్చ్ అంతా జిగేలమనిపించి, ఆ రోజు 1 గంట కూర్చొని నీ డ్రెస్ ఎలా ఉంది, నా డ్రెస్ ఎలా ఉంది, నీవెలా ఉన్నావు, నేను ఎలా ఉన్నాను, ఆమె నన్ను ఇంటికి వచ్చేయటమేనా ఆరాధన అంటే? 4 పాటలు పాడుకొని, 4 కిడ్స్ డ్యాన్స్ చేసుకొని, అల్లరించి ఆటపాటలతో ముగించుకొని ఇంటికి రావటమేనా క్రైస్తవులు క్రిస్మస్ అంటే? మానవులు కల్పించిన పద్ధతులను, దైవోపదేశములని ఆచరిస్తూ నన్ను వ్యర్థముగా ఆరాధిస్తున్నారు. దేవుడే అంటున్నాడండి, నేను కాదు. మీ మీద నాకేం కక్ష లేదు, మీ మీద నాకు ఎలాంటి పగ లేదు. క్రిస్మస్ చేసుకుంటున్న వారులారా, మీ మీద నాకు ఎలాంటి పగ లేదు. కానీ ఒకటి నాకు దేవుడు చెప్పినది చెప్పాలని ఒక ఆలోచన. ఏంటంటే, క్రిస్మస్ ఆరాధన దేవుడికి నచ్చేలా జరగాలి, నీకు నచ్చేలా కాదు. చూడండి, క్రిస్మస్ రోజున 25వ తారీఖున దేవుడికి నచ్చింది ఏముండదు అక్కడంక, అంత నీకు నచ్చిందే ఉంటుంది. టైం మొదలుకొని ముగించేంత వరకు అంత నీకు నచ్చిందే ఉంటుంది. అక్కడ దేవుడికి నచ్చిందేముండదు, దేవుడికి నచ్చిందేముండదు. అయినా క్రిస్మస్ ఆరాధన అంటది. టైమింగ్ నీవే ఫిక్స్ చేసావు, వంట నీవే ఫిక్స్ చేసావు, వాక్య పట్టణం నీవే ఫిక్స్ చేసావు, వాక్యం ఇదే చెప్పాలని ఫిక్స్ చేసావు, డ్రెస్సులు నీవే ఫిక్స్ చేసావు, అన్నీ నీవే ఫిక్స్ చేసి ఆరాధిస్తుంటే అది దేవుడిష్టం ఎలా అవుతుంది? నీ ఇష్టం కాదా అంతా? ఒక్కసారి మీరు ఆలోచించండి. మానవులు కల్పించిన పద్ధతులను, దైవోపదేశములని ఆచరిస్తూ, మానవులు కల్పించిన పద్ధతులను, దైవోపదేశములను బోధించుచు నన్ను వ్యర్థముగా ఆరాధించుచున్నారు అని వ్రాయబడినట్లు వేషధారులైన మిమ్మును గురించే యెషయా ప్రవచించినది సరియే. మిమ్ముల గురించే, ఆ రోజు వాళ్ళ గురించేనంట. అదే మాట కాస్త ముందుకు తీసుకొస్తే అది మన గురించే అన్నట్లుగా ఉంది. చూసారా, అది మన గురించే. వేషధారణ ఏంటి? దేవుడు చెప్పని దాన్ని చేయటం ఏంటి? దేవుడు మెచ్చుకున్న దాన్ని నువ్వు మెచ్చుకొని చేయటం ఏంటి? ఇలాంటి వాళ్ళకి పరలోకం వస్తుందా? ఇలాంటి వాళ్ళకి పరలోకం ఇస్తాడా దేవుడు?
అక్రమము చెయ్యవారులారా, అక్రమము చెయ్యవారులారా, నా యొద్ద నుండి తొలగిపోండి. ఎందుకు అక్రమము జరిగింది? నేను చెప్పని దాన్ని మీరు చేశారు, నేను చెప్పకుండానే దాన్ని మీరు ఆచరించారు. ఏంటి క్రిస్మస్ తాత ఏంటి, ఈ క్యాండిల్స్ ఏంటి, ఈ ట్రే ఏంటి, ఇవన్నీ చూస్తుంటే ఇదేమన్నా దేవుడు మెచ్చుకునే కార్యక్రమమా? అక్రమము చెయ్యవారులారా, అక్రమము చెయ్యవారులారా, క్రమ పద్ధతిని చెయ్యకుండా, క్రమ పద్ధతిలో దేవుణ్ణి ఆరాధించకుండా, ఆరాధన ఎలా జరగాలి తెలుసా? ఆత్మతోనూ సత్యముతోనూ జరగాలి. ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధన జరగాలి. అది విడిచిపెట్టి అక్రమమైన దానిని ఎంచుకొని ఊరంతా చాక్లెట్లు పట్టుకొని తిరుగుతున్నావంటే నీకేమన్నా పోయే కాలమా? ఒక్కసారి ఆలోచించు. ఏమంటే 25 అర్లీ మార్నింగ్ అందరూ ఇంటికి వెళ్ళిపోతారు. ఏమని? నేడు యేసుక్రీస్తు నీ కొరకు పుట్టెను, నేడు 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 నీ కొరకు యేసుక్రీస్తు పుట్టెను. ఎవరింటికి వెళ్ళి చెప్తున్నావు? ఏమైనా సిగ్గుందా? ఎవరింటికి వెళ్ళి చెప్తున్నావు? క్రైస్తవుల ఇంటికేనా? నీ సంఘస్థుల ఇంటికేనా? నీ సంఘస్థులకి ఆల్రెడీ తెలుసు కదా యేసు పుట్టాడని. ఎన్ని సంవత్సరాల నుంచి వాళ్ళకు వాక్యం చెప్తున్నావు, ఎన్ని సంవత్సరాల నుంచి వాళ్ళకు బోధిస్తున్నావు. వాళ్ళు ఎన్ని సంవత్సరాలు అయింది బాప్తీసం తీసుకొని? బాప్తీసం తీసుకున్నాడంటే యేసుక్రీస్తుని గురించి తెలుసుకునే కదా బాప్తీసం తీసుకున్నాడు. మరి నువ్వు గుడ్డిగా వెళ్ళి వాళ్ళకి చెప్పటం ఏంటి? వీలైతే అన్యులకి వెళ్ళి చెప్పు. నీ దగ్గర దమ్ముంటే, నీ దగ్గర నిజంగా దేవుని గురించి చెప్పాలనుకుంటే అన్యుల దగ్గరికి వెళ్ళి అన్యులను లేపొక్కసారి. అమ్మా, ఈరోజు నీ కొరకు నా కొరకు ఒకరోజు యేసుక్రీస్తు వారు పుట్టే, నేడు కాదు, ఒకరోజు యేసుక్రీస్తు వారు నీ కొరకు నా కొరకు పుట్టాడమ్మా. యేసుక్రీస్తుని నమ్ముకో, నీవు రక్షణ నీవు పొందుకో అని నిజంగా నీవు అలా చెప్పాలి. అలా చెప్పకుండా పొద్దున్నే అర్లీ మార్నింగ్ 4-5 గంటలకల్లా బెల్లు మోగుతుంది. ఎవరొచ్చారు? అబ్బబ్బా పాస్టర్ వచ్చాడు. ఎవరొచ్చారు? సంఘస్థులు వచ్చి ఏం గురించి చెప్పటానికి వచ్చారు? క్రీస్తుని గురించా? మరి క్రీస్తు ఇంట్లో ఉన్న వాళ్ళకి అందరికీ తెలుసు కదా. వాళ్ళకేం చెప్తావు? మళ్ళీ నువ్వు చెప్తావా? మళ్ళీ ఏం చెప్తావయ్యా? వాళ్ళు ఆల్రెడీ క్రైస్తవులు, ఆల్రెడీ బాప్తిసం తీసుకున్నారు, ఆల్రెడీ సంఘ సభ్యత్వం కలిగి ఉన్నారు. క్రీస్తుని గురించి అన్యజనులకు చెప్పు, క్రీస్తుని గురించి చీకటిలో ఉంటున్న వారికి చెప్పు, క్రీస్తుని గురించి వక్రజనముకు చెప్పు, క్రీస్తుని గురించి చీకటిలో యేసు తెలియని వాళ్ళకి చెప్పు. అది నిజమైన క్రిస్మస్. అన్నీ తెలిసిన వాడికి చెప్పటం కాదు, అన్నీ తెలిసిన వాడికి క్రిస్మస్ గురించి చెప్పటం కాదు. ఏమి తెలియని వాడికి క్రిస్మస్ గురించి చెప్పు, ఏమి తెలియని వాడికి చెప్పు. అది నిజమైన క్రిస్మస్. 99 నీతిమంతుల కంటే అనీతిమంతుడైన ఒకడు, ఒక పాపి విశ్వాసంగా మారి రక్షణ పొందితేనే పరలోకంలో ఎక్కువ సంతోషం అంట. ఆ సంతోషాన్ని దేవుడు పొందాలి అంటే, ఆ సంతోషాన్ని నీవు పొందాలి అంటే క్రీస్తు చేసిన త్యాగము, క్రీస్తు పుట్టిన పుట్టుక ఒక్కసారి ఆలోచించు. నిజంగా ఈరోజు క్రీస్తు ఎక్కడున్నాడు? తండ్రి కుడి పార్శ్వమునున్నాడు. నీవేమనుకుంటున్నావు? ఇంకా యేసు పసిబాలుడని పాట పాడుతున్నావా? ఇంకా యేసుక్రీస్తు పుడతాడు 24వ తేదీ అందరూ సిద్ధపడతారు. అమ్మమ్మ రేపు 25వ తేదీ యేసుక్రీస్తు పుడతాడని సిద్ధపడుతున్నారా? సిగ్గు లేదా అలా నువ్వు మాట్లాడటానికి? యేసుక్రీస్తు ఎప్పుడో పుట్టాడు, చచ్చాడు, పరలోకానికి వెళ్ళిపోయి 3 లోకాల పైన అధికారం పొంది తండ్రి కుడి పార్శ్వమున కూర్చున్నాడు. అలాంటి ఆయన నీవు ఇంకా పసిబాలుడని నువ్వు అంటున్నావు అంటే బైబిల్ నీకేమర్థమైంది? ఎవడేమనుకున్నా నాకు అనవసరం, నేను మాత్రం చేసిందే చేస్తాను అనుకుంటున్నావా? అయితే నీకు ఒక రోజు ఉంది పండగ. ఇక్కడ నీవు పండగ చేస్తున్నావు కదా, దేవుడు నీకు ఒక రోజు ఇస్తాడు పండగ. బాగా జాగ్రత్తగా ఆలోచించు. సేవకులైన, విశ్వాసులైన ఒక పద్ధతిగా దేవుడు చెప్పిన ఆజ్ఞలను తృణీకరించకుండా దేవుని వాక్యాన్ని, సమాజానికి మంచి మాటలు, ఆరోగ్యకరమైన మాటలు, సమాజాన్ని ఉద్ధరించే మాటలు, సమాజాన్ని ఒక మంచి మార్గంలో నడిపించే మాటలు, రక్షణలోకి తీసుకొచ్చే మాటలు 100 కాదు 1000 మాటలు ప్రకటించు. అవసరమైతే మేము కూడా సపోర్ట్ చేస్తాం, అవసరమైతే మేము కూడా మీకు సహాయం చేస్తాం. ఒకసారి చెప్పు. మేము కూడా రెడీ మీతో పాటు రావటానికి, మేము కూడా రెడీ మీతో పాటు సిద్ధంగా ఉన్నాం. సువార్తని, మంచి కార్యక్రమాలు చేయటానికి చెప్పు, ఫోన్ చేయి, మేము కూడా రెడీ.
ఇలా క్రిస్మస్ తాత వస్తాడు, ఇలా ట్రే వస్తుంది, చాక్లెట్లు వస్తున్నాయి, ఇలా గాడిద గుడ్డని లేనిపోని ఆచారాలు బైబిల్లో లేనివి ప్రకటిస్తాము అంటే ఇక్కడ ఊరుకోడెవడిక్కడంకా, ఇక్కడ ఊరుకోరు ఎవరిక్కడంక. ఎందుకంటే అదే బైబిలును పట్టి కొన్ని సంవత్సరాల నుంచి వాక్యాన్ని బోధిస్తున్నాం, అదే వాక్యాన్ని పట్టుకొని ఉన్నది ఉన్నట్లుగా దేవుడు మెచ్చుకున్న, దేవుడు చెప్పిన మాటలని ప్రకటిస్తున్నాం. ఈరోజు లేనిపోని కథలు సమాజానికి మేము చెప్తున్నామంటే ఊరుకునేదే లేదు ప్రియులారా. సమాజాన్ని బాగు చేయటానికి మేము బయలుదేరుతుంటే సమాజాన్ని ఆచారములో ముంచటానికి మరికొందరు బయలుదేరారు ఈరోజు. అందుకు ఒక్కసారి మీరు ఆలోచించండి, దేవుని ఆవేదనే మా ఆవేదన, దేవుని బాధే మా బాధ. ఈరోజు ఆచారాలను విడిచిపెట్టండి, క్రీస్తునందు ఆనందించండి, పండగ చేసుకోండి, రోజు పండగ చేసుకోండి. నిన్ను ఎవడన్నా వద్దంటాడా? డిసెంబర్ 25 రోజు చేయాలనేమన్నా ఉందా? రూల్స్ ఉందా? రోజు పండగ చేసుకో, రోజు కొత్త బట్టలు వేసుకో, రోజు సున్నం వేసుకో, ఇంటికి రోజు వంటికి రంగు వేసుకో. ఎవడొద్దన్నాడయ్యా నిన్ను? ఎవడొద్దనలేదు. ఆనందించు. బైబిల్ కూడా చెప్తుంది, నీవు సంతోషంగా ఉండు, నీవు ఆనందంగా ఉండు, సంతోషంగా ఉండు, క్రీస్తులో ఆనందించు, క్రీస్తులో సంతోషంగా ఉండు, సువార్తను ప్రకటించు అని బైబిల్ మనకు చెబుతుంది. అందుకే లేని వాటిని జోడించకుండా ఈ క్రిస్మస్ తాత, ఈ శాంటా క్లోజు, ఈ క్రిస్మస్ ట్రే, ఈ డ్రెస్సులు, ఈ ఆడంబరాలు ఇవన్నీ బైబిల్లో మనకి ఎక్కడ కనిపించవు. నీకే ఎందుకు కనిపిస్తున్నాయంటే వాటికి నీవు అలవాటు పడి వాటినే ఇష్టపడుతున్నావు కాబట్టి, ఎవడికి ఏది ఇష్టమో అదే బాగా నచ్చుతుంది కాబట్టి దానికి నీవు అలవాటు పడ్డావు. ఆ అలవాటు దేవుడికి నచ్చుతుందా లేదా అని గ్రంథం ఒక్కసారి పరిశోధన చేస్తే నీకు అన్నీ క్లారిటీ అవుతాయి, అన్నీ తెలిసిపోతాయి. అందుకే అవన్నీ చేసే ముందు ఒక్కసారి గ్రంథాన్ని మీరు బాగా చదవాలని కోరుకుంటూ ఈ సమయాన్ని, ఈ మాటలు ముగిస్తూ నేను సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.